వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్ లో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రరాజ్ పద్మరాజ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు అండ్ టీఆర్ఎస్ నాయకులు శాసన మండలి సభ్యులు పూల రవీందర్ గారు, ప్రజాశక్తి తెలంగాణ ప్రాంత ఎడిటర్ వీరయ్య గారు స్టూడియోలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా సాధ్వి నిరంజన్ జ్యోతి, ఈమె ఒక కేంద్ర మంత్రి. రాముడి సంతానం కావాలో అక్రమ సంతానం కావాలో తేల్చుకోండి ఈమె ఢిల్లీ ఓటర్లకు ఒక పిలుపునిచ్చారు. ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి విద్యార్థిని రాముడి సంతానంగా అక్రమ సంతానంగా విభజించే ఒక కుసంస్కృతికి దిగజారిన రాజకీయాలకు ఈవిడొక నిలువెత్తు నిదర్శనం. సరే, పార్లమెంట్ లో నిన్న లోక్సభలో రాజ్యసభలో ప్రతిపక్షాలు శృతి మించి కాస్త అడావుడి చేసినా ఆవిడ వ్యాఖ్యలను సమర్థించే పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోడీ అలాంటి వ్యాఖ్యలు సమర్థనీయం అని అన్నమాట వాస్తవం. కానీ ఇలాంటి వాళ్ళు అసలు దేశాన్ని ఏలే మంత్రివర్గంలో ఉండాలా, ఇలాంటి వాళ్ళు అవసరమా ఈ దేశానికి అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం. వీరయ్య గారు, మీ కామెంట్స్ ఏంటి దీని మీద? రాజ్యాంగబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తామని ప్రమాణం చేసి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు తమున్న స్థానాన్ని కూడా మర్చిపోయి వాళ్లే రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగ విరుద్ధంగా లౌకిక తత్వానికి భంగం కలిగించేట్టు దేశానికే అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడిన తర్వాత, ఓట్ల కోసం చిచ్చు పెట్టే స్థితికి దిగజారిన తర్వాత ఈ దేశాన్ని ఎవరు రక్షించాలనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. అందుకని ఇప్పుడు తాను కేంద్ర మంత్రి ఉన్న విషయం మర్చిపోయి ఢిల్లీలో 4 ఓట్లు రాలితే చాలు, 4 సీట్లు వస్తే చాలు అనేటువంటి స్థితికి దిగజారి మాట్లాడారు. మరి ఆ స్థితికి వచ్చిన తర్వాత పార్లమెంటులో ఈ దేశం పట్ల గౌరవం ఉన్న ఏ పార్టీ అయినా, ఏ పార్లమెంటు సభ్యులైనా నిలదీయాల్సిందే, రాజీనామా కోరాల్సిందే. ఏమాత్రం బాధ్యత ఉన్నా నరేంద్ర మోడీ పార్లమెంట్లో నోరిప్పి ఉండాల్సింది, ఆమెను బర్తరఫ్ చేసి ఉండాల్సింది. ఆయన పార్లమెంట్లో మాట్లాడలేదు, బయటికి పోయి ప్రైవేట్గా తమ ఎంపీలను మాత్రం ఉద్దేశించి మాట్లాడారట. ఈ మధ్యకాలంలో మోడీ గారి మాటలన్నీ ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. దేశంలో తక్కువ మాట్లాడతారు, విదేశాల్లో ఎక్కువ మాట్లాడతారు. పార్లమెంట్లో తక్కువ మాట్లాడతారు, సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంపీల సమావేశంలో ఎక్కువ మాట్లాడతారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ దేశంలో జనం ఓట్లేశారు, ఈ దేశంలో నువ్వు మాట్లాడాలి. పార్లమెంటుకు నువ్వు నాయకుడివి, పార్లమెంట్లో నువ్వు మాట్లాడాలి. అక్కడ తప్పొప్పుల మీద స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. అక్కడ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా దేశ ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నేను పార్లమెంట్లో కామ్గా ఉంటాను, మీరు చేసేది చేయండి, బయట మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్టుగా నేను బయటికి లీకేజీలు ఇస్తాను, మీరు గమ్మున ఊరుకోండి అని చెప్పేసి ఏమైనా ఇన్సైడ్ మీటింగుల్లో చెప్తున్నారా అనేటువంటి అనుమానాలకు కూడా అవకాశం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఒక స్థానంలో ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మొత్తం ప్రభుత్వానికి ఉద్దేశించబడతాయి, మొత్తం జాతికి ఆపాదించబడతాయి. అక్రమ సంతానం అని ఆవిడ ఎవరినన్నదో అర్థమైపోయింది, అయింది కాబట్టే కాంగ్రెస్ నాయకులంతా గొడవ చేశారు. సో ఇక్కడ ఇలా మాట్లాడే నేనంటాను వీళ్ళే ఫాసిస్టులు అంటే వీళ్ళే మతమౌఢ్యం నెత్తికెక్కించుకొని ఒక రకమైన కరుడుగట్టిన ఛాందస భావజాలంతో ఉన్నవాళ్ళు వీళ్ళే. ఆవిడ మహిళ అయితే అయి ఉండొచ్చు, నేనేమి వెనక అట్లా ఆవిడ కామెంట్ చేయడానికి. ఒకటే మాట అడుగుతాను నేను, రాముడు భక్తులందరూ కోతులు అంటే వీళ్ళకి వినసొంపుగా ఉంటుందా? ఆంజనేయుడిని మనం కోతిగా వర్ణిస్తే ఈ దేశంలో ఉన్న రాముడు భక్తులందరూ కోతులు అంటే ఎలా ఉంటుంది? జాతి క్షమిస్తుందా వీళ్ళని? ఏం చెప్తారు మీరు మీలాంటి వాళ్ళు? సార్, ఒక్క విషయం ఏంటంటే నిన్న స్టేట్మెంట్లో అక్రమ సంతానం రామ్ జాదే హరామ్ జాదే అనే పదం యూజ్ చేస్తాం. యాక్చువల్ యూజ్ చేసినటువంటి పదం, దాన్ని మనం తెలుగులో ఎట్లా అన్వయిస్తున్నాం అనేటువంటిది నాకు పూర్తిగా తెలియదు. కానీ బట్ రామ్ జాదే హరామ్ జాదే అనేటువంటి పదం యూజ్ చేస్తాం. హరామ్ జాదే అంటే మోసపూరితమైన వ్యక్తులు అనేటువంటి మీనింగ్ వస్తుంది. అక్రమ సంతానం అనేది నిన్నటి స్టేట్మెంట్లో ఉన్నట్టుగా నాకు తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా, నేను ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ అదే. రామ్ జాదే హరామ్ జాదే అంటే రాముడి వారసులు, అంటే రాముడు సింబాలిక్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది మేము మొదటి నుంచి నమ్ముతున్నటువంటి విషయం. అంటే ఎవరన్నా అహింసకు ఎవరు ప్రతినిధులు అంటే మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టమన్నాడు. బుద్ధుడు అహింసకు ప్రతినిధి అనుకున్నట్లే రాముడు ఒక గుడ్ గవర్నెన్స్కి, సుపరిపాలనకి, మంచి పరిపాలనకి అనాదిగా భారతదేశంలో వస్తున్నటువంటి ఒక సింబాలిక్ ఒక ప్రభుత్వంగా చెప్తాం మనం. అట్లాగే ఈరోజు రాముడి పేరు చెప్తే ఆమె కొంచెం
ఆవేశాలలో కొంచెం మాట్లాడిన మాట వాస్తవం, అదే మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ విషయంలో స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకుంటున్నాను, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఆమె స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సో అంతటితో ఆ ఇష్యూని ముగించకుండా ఎందుకు ముగించాలి? ఎందుకు ముగించాలి? నేను అందుకోసం చెప్తాను. అందుకోసం ఇప్పుడు ఎందుకు ముగించాలన్న ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే హరామ్ జాదే అనే పదం మోసపూరితమైన వ్యక్తులనే మీనింగ్ వస్తుంది. అక్రమ సంతానం అనేది మరి తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేశారో నాకు తెలియదు, కానీ హిందీలో వాడిన పదం మాత్రం హరామ్ జాదే అనేటువంటి పదం వాడింది. హరామ్ జాదే అంటే రాముడు కానిటువంటి వాళ్ళు మోసపూరితమైన వ్యక్తులు. రాముడు భక్తులు కాని వాళ్ళందరూ అనువాదాన్ని అంగీకరిస్తాను. నేను రాముడి మీరు అన్నట్టుగా రాముడి భక్తుడు అనలే, రాముడి పరిపాలన అంటే రాముడు మంచి పరిపాలన కోరుకునే వాళ్ళందరూ మోసగాలనేటువంటి పదం, దాని మీనింగ్ మోసగాలంటే రాక్షసులు కదా. ఇప్పుడు రాముడి పురాణాల్లోకి వెళ్ళింది కాబట్టి ఆమె మీకు రాముడు మనుషులు కావాలా రాక్షసుల మనుషులు కావాలా అని మాట్లాడింది. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే దేవతలు రాక్షసులు తెలుగు పదాలు దేవిలు గాడ్ అంటే దాని తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలను మీరు నేను అందుకోసమే రాముణ్ణి భారతదేశంలో ఒక మతానికి అంటగట్టి, ఇది మొదటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఇది ఒక తప్పిదం. గత 100 సంవత్సరాలలో రాముణ్ణి ఒక మతానికి అంటగట్టి, లేదా బుద్ధుని ఒక మతానికి అంటగట్టో, మహాత్మా గాంధీ ఒక మతానికి అంటగట్టో, లేదా ఈ దేశంలో ఉన్న పురాణ పురుషులను లేదా గొప్ప వ్యక్తులను చరిత్రలో ఉన్నటువంటి చరిత్ర నిర్మాణాలను ఒక మతానికి అంటగట్టకూడదు, ఒక మతానికి అంటగట్టకూడదు అంటే అంగీకరిస్తారు. అల్లాను మీరు అల్లాను రాముని అంటే రాముడు ఈ దేశంలో మంచి నమ్మకం, అందుకోసం నమ్మకాల విషయం మాట్లాడుతున్నాను. రాముని పూజిస్తావా పూజించావా ఇది డిఫరెంట్ ఇష్యూ. నువ్వు పూజించకపో కృష్ణుని పూజిస్తావా, రాముని పూజిస్తావా, రాయిని పూజిస్తావా, హనుమంతుని పూజిస్తావా, పూజలు వ్యక్తిగతమైనవి, నమ్మకాలు వ్యక్తిగతమైనవి. బట్ సుపరిపాలనకు ఇది సుపరిపాలన అంటే ఇట్లా ఉంటుంది అనేటువంటి రాముడు మంచి బాలుడు అని చాలా సార్లు మనం కోట్ చేస్తుంటాం తెలుగులో. రాముడు మంచి బాలుడు అంటే ఆ రాముడు మంచి బాలుడా, ఇక్కడ ఎదురుగా కూర్చున్న రాముడు మంచి బాలుడా, ఎవరైనా రాముడు మంచి బాలుడు అంటాం. దాని అర్థం ఏంది? భాషలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను తీసుకొని దానికి సింబాలిక్ గా తీసుకోకుండా దాన్ని ఒక మతానికి అంటగట్టి, ఇప్పుడు మీరు మనం చాలా సార్లు అంటాం రాముడు మంచి బాలుడు, చాలా సార్లు మన సినిమాలో అందుకోసం నేను అనేదంటే రామ పరిపాలన అందుకోసం సింబాలిక్ గా రాముడి పరిపాలన అనేటువంటిది సుపరిపాలన, మంచి పరిపాలనకు, గుడ్ గవర్నెన్స్ కు అది ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక సింబాలిక్. మేము రామరాజ్యం ఇస్తాం, ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు రామరాజ్యం అనుకోండి, మిగతా వాళ్ళందరినీ రాక్షసులతో మిమ్మల్ని దేంతో పోల్చాలి? నేను అందుకోసం చెప్పాను రామరాజ్యం అనేటువంటి పదాన్ని మీరు మతానికి అంటగట్టడం అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2 హరామ్ జాది అనేటువంటి పదాన్ని లేదా దాన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ ఇంకో ఇష్టం చోట అన్వయించుకుంటామండి. మీరు నోరు జారినప్పుడు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అన్వయించుకుంటారు. హరామ్ జాదే అనేది పచ్చిబూతు హిందీలో చెప్పాలంటే హిందీలో మోసగాడు. అవునండి మోసగాడు. మిమ్మల్ని నేను హరామ్ జాదే అంటే అయ్యో తెలుగులో మోసగాడే కదా లైట్ తీసుకుంటారా? కాదు. మోసగాళ్ళు ఎవరు అంటే ఈ దేశంలో మంచి పరిపాలన కోరని వాళ్ళు మోసగాడు అనకూడదు. ఈ దేశంలో మంచి పరిపాలన కోరుకుంటున్నాం, కోరని వాళ్ళు అంటే ఎవరు? పార్లమెంట్ లో బేవకూఫ్ అనే పదమే ఒకసారి పెద్ద దుమారం లేపింది అన్పార్లమెంటరీ. అందుకోసమని నేననేది అంటే ఆమె ఆ పదాలు బేవకూఫ్ అంటే పెద్ద బూత్ కాదు, తెలివి తక్కువ అని అర్థం. అంత బేవకూఫ్ అని దాని మీనింగ్ అదే. నాన్ సెన్స్ అన్న కూడా అంతే, నాన్ సెన్స్ నాన్ సెన్స్. ఇప్పుడు ఏ రకంగా చూడాలి వీళ్ళ పదాలను, వీళ్ళ భాషా ప్రయోగాన్ని, లేకపోతే ఓట్ల కోసం వేసే వీటిని? రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదన్నట్టే, అంతే ఆటోమేటిక్ తెలిసిపోతుంది, డైరెక్ట్ చెప్పవసరలే. కాబట్టి ఎలక్షన్స్ ప్రచారంలో ఒక రామరాజ్యాన్ని మేము తీసుకొస్తాం ఓటేయండి అంటే తప్పులేదు, అంతేగాని రాముణ్ణి కేవలం ఒక్కరి కొరకు ఒకరి సొత్తుగా వాడుకోవడం కరెక్ట్ కాదు. రెండవది మిగిలిన వ్యక్తులంతా ఈ దేశంలో దుర్మార్గులు, అక్రమ సంతానమని లేక మోసగాండ్లని అలాంటి వర్డ్స్ ఒక ఉన్నతమైనటువంటి క్యాబినెట్లో ఉండి ఒక మంచి మంత్రిగా ఆ విధంగా ఆ స్థానం నుండి మాట్లాడాల్సినటువంటివి కావు. మీరు రాజకీయంగా ప్రచారంలోకి పోయినప్పుడు కొన్ని విలువలు ఉన్నాయి మీకు, వాటిని కాపాడుకోవాలి, మీరున్నటువంటి స్థానాన్ని కాపాడుకోవాలి. కానీ ఎంతసేపు అది రాజకీయ ప్రచారం అని చెప్పి దాన్ని మనం ఇష్టం వచ్చినటువంటి మాటలతో వాటి మాట్లాడి ఎదుటి వ్యక్తులను నీకు ఓటేయమని అడగడం తప్పులేదు, నువ్వు మంచి చేస్తానని అడగడం తప్పులేదు, కానీ ఎదుటి వ్యక్తిని నీచంగా చాలా దుర్మార్గంగా క్రియేట్ చేస్తూ అలాంటి బూతులు వచ్చేటటువంటి విధంగా ఈ పదాలను వెంటనే వెనక్కి తీసుకోవడం కాదు. పొరపాటు జరిగింది అని చెప్పి ఆ మాట అంటే
ఇంత చర్చ దీని మీద జరగదు. ఉమ్. ఎప్పుడైతే తను వెనక్కి తీసుకున్నాడు కాదు, పొరపాటు జరిగింది అని చెప్పి, పొరపాటు జరిగినప్పుడు ఒప్పుకోవాలి ఏ స్థానంలో ఉన్నా. అవును. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఇలాంటి వర్డ్స్ మీరు అనేది కాదు, అనకూడదు అని చెప్పి దాన్ని ఖండించాలి. తప్పును ఎవరైనా, మన మనిషి అయినా పర మనిషి అయినా తప్పకుండా తప్పు చేసినప్పుడు దాన్ని ఆ క్షణంలో దాన్ని ఖండిస్తే ఇది ఇంత పెద్ద చర్చ కాదు. రైట్. ఖండించినప్పుడే దాన్ని ఈ విధంగా చర్చకు వచ్చి ఇక్కడ భాషలో ఒక్కొక్కరు వాట ఈనాడు తెలుగులో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, పదాలు కొత్త పదాలు కనిపెడుతూ ఉంటారు. తెలుగును తెలుగీకరించడంలో, భాషని మనకు అనువైన పదాలకు మార్చడంలో ఈనాడు ఒక రకమైన విప్లవాత్మకమైన ఇది తీసుకొచ్చింది కదా. మొబైల్ ఫోన్ కూడా చరవాణి అని పేరు పెట్టి దాన్ని తెలుగీకరించారు. ఈమెయిల్ కూడా విద్యుల్లేఖ అని పేరు పెట్టారు. అంటే అంత స్పష్టమైన తెలుగు తీసుకొస్తున్నారు. ఈనాడు రాసిన భాష రాముడు కుమారులు కావాలో అక్రమ సంతానం కావాలో ఢిల్లీ ఓటర్లు ఎంచుకోవాలి అని సాధ్వి జ్యోతి చేసిన వ్యాఖ్యలు విపక్ష పార్లమెంట్ దుమారం రేపాయి. ఇంకా నేను దీనికంటే ఎక్కువ చెప్పవసరలే. అది ఈనాడు పేపర్లో జరిగిందంటే ఇంకా కేంద్ర మంత్రి సాధ్వి జ్యోతి గారు ఆమె మాట్లాడినటువంటి తీరు కానీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రిగా ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రయోగించినటువంటి పదజాలం కానీ చాలా ఆక్షేపణీయం, అది ఆమోదయోగ్యం కాదు, ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుచేతనంటే వీళ్ళు ఎప్పుడూ కూడా మత మాధ్యంతో లేకపోతే ఏదో విధంగా ఆనాడు అయోధ్య అనేటువంటి దాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా ఘర్షణ వాతావరణం చెల్లదు. ఇప్పుడు కూడా అదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు చేసినటువంటి వీళ్ళు అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే ధోరణి చేయటం అనేటువంటిది కేంద్ర మంత్రిగా అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆమోదయోగ్యం కాదు అనేటువంటి. ఇక మరో విషయం చెప్తా ఉన్నా, మీరు ఈనాడు వరకే అక్రమ సంతానం అనేటువంటిది కాదు, ఇల్లెజిటిమేట్ అంటే అక్రమం అనేటువంటి ఇది ఇంగ్లీష్లో కూడా వచ్చింది. దయచేసి మీరు ఇంగ్లీష్ పత్రికలు చూడండి కూడా ఇల్లెజిటిమేట్ స్టేట్మెంట్ చెప్తున్నాను. అదే ఇంగ్లీష్ లో కూడా ఇల్లెజిటిమేట్ చాలా రకాలు ఉండొచ్చు. ఇల్లెజిటిమేట్ అనేటువంటిది ఇంగ్లీష్ పేపర్లో చూడండి, టెక్నికల్ సీన్ ఇట్. సో ఇది ఖచ్చితంగా ఆమె నోటి నుంచి ఉపయోగించినటువంటి పదజాలం ఆమె కావాలని చేసిందా, లేకపోతే తెలియక చేసిందా, అమాయకత్వం చేసిందా, ఇది ముఖ్యంగా అమాయకత కాదు, పెరిగిన వాతావరణం రాజకీయంగా పెరిగిన వాతావరణం, ఆమెకి ఇచ్చిన శిక్షణ, ఆమె వాళ్ళు మొదటి నుంచి పెరిగిన సంస్థలు, వాళ్ళకు నూరిపోసిన ఛాందస భావాలు, ఇవన్నీ. అంటే ఒకటి ప్రకాష్ రెడ్డి గారు, మీరేం బాధపడద్దు. ఇప్పుడిప్పుడే శివసేన లాంటి ఒక ఛాందస శక్తుల్ని దూరం చేసుకుని బీజేపీ ఆ మతముద్దు నుంచి బయటపడుతోంది అని అందరూ చర్చించుకుంటారు. నేను కూడా అదే చర్చ పెట్టా. శివసేనను వదిలించుకున్నారు అని అంటే ఓహో నరేంద్ర మోడీ ఆ మతముద్దు నుంచి బయటపడే విధంగా వెళ్తున్నట్టున్నారు అని అందరం భావించాం. మళ్ళీ ఇలాంటి శక్తులు ఇలాంటి వీళ్ళు మాట్లాడితే దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కంట్రీ. రెండోది ఏంటంటే అందుకోసం చెప్పారు, అందుకోసం అరామ్ జాదే వెనక్కి తీసుకోవడం ఏంటంటే తీసిపడే ఆమెను భద్రం చేయాలి. వీరే గారు మీరు జనంలోకి వచ్చి రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడి పార్లమెంట్లోకి వచ్చి నేను వెనక్కి తీసుకుంటున్నానంటే దాన్ని అసెంబ్లీలో రికార్డు నుంచి తొలగించినట్టే ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ అని వచ్చేసిన తర్వాత 100 ఛానల్ ప్రసారం చేస్తా ఉంటే ప్రజలకు ఎప్పుడు రైట్ సిగ్నల్ ఇస్తారు? మంత్రి పదవి నుంచి తొలగిస్తే ప్రజలకు రైట్ సిగ్నల్ ఇస్తారు. ఆమె పార్లమెంట్లో వెనక్కి తీసుకుంటున్నానన్నది బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడింది? నేను రాముని గురించి మాట్లాడడం తప్ప అని మాట్లాడింది. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్బరుద్దీన్ ఓవైసీ ఇంతకంటే పెద్ద తప్పేం చేయలే. 14 రోజులు జైల్లో పెట్టారు. మరి తప్పేం చేయలేదు ఆయన. హరామ్ జాదే పదాన్ని అంటే నేను ఇంగ్లీష్ లో మీకు కావాలంటే మీరు గూగుల్లో వెళ్ళి చూడండి. ఆమె అన్న పదాన్ని నేను గూగుల్ అమ్మని ఎక్కడ అడిగేది? గూగుల్ అమ్మ నాకు అందుబాటులో లేదు. మీరు చూడండి ఆమె పదాలు అర్థమే అందరూ వాడాలా? అంటే తెలుగు పత్రికల్లో రాముడు మంచి మాట అంటే దానికి ఏం పదం వాడతారు? ఈనాడులో రాసిందని చదివి నాకు తెలిసి తెలుగీకరించడంలో ఈనాడుని మించిన ఇది లేదు కాంటెంపరీ పత్రికల్లో. ఎట్లా ట్రాన్స్లేట్ చేశారని అందుకోసం చెప్పాను. ఎట్లా ట్రాన్స్లేట్ చేశారని చెప్పట్లేదు, కానీ నేను హిందీ టెక్స్ట్ లో చాలా స్పష్టంగా రామ్ జాదే హరామ్ జాదే అనే పదాలు, ఆ 2 పదాలు ఆమె వాడింది, దాంట్లో డౌటే లేదు. అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నా కూడా స్పష్టంగా చెప్పాను. మోడీ కావాలా సోనియా కావాలా తేల్చుకొని అనొచ్చుగా. రాముడు ఎందుకు వెనక పురాతన యుగాల్లోకి వెళ్ళడం ఎందుకు అవసరమా? అంటే మనం ఏ యుగాల్లోకి పోతున్నాం? మనుషులు కోతులు తిరిగే యుగాల్లోకి వెళ్తున్నామా? ఈ కాంటెక్స్ట్ వారు నెగిటివ్ గా తీసుకోవద్దానికి లంకల బుట్టిన వాళ్ళంతా రాక్షసులు అనేటువంటి పదం వాడారు ఒక కాలంలో కేసీఆర్ గారు. దాన్ని ఏ కోణంలో తీసుకున్నారు, ఏ భాషలో తీసుకున్నారు, నేను ఏ కోణంలో ఏ అర్థంలో తీసుకున్నారు అంటే దాన్ని అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ స్టేట్మెంట్ ఆయన ఆవేశంతో ఎట్లా మాట్లాడా, బట్ ఒక చర్చ జరిగిందా లేదా ఆ రోజు? ఇటువంటి పదాలు ఒకవేళ ఆయన వెనక్కి తీసుకోలేదు. లంకల పుట్టినంత రాక్షసులే అన్నాడు అంటే లంకల పుట్టినంత రాక్షసులా ఎవరు? చూడండి సార్, ఆంగ్ల పత్రికలో స్పష్టంగా ద మినిస్టర్ రిపోర్టెడ్లీ సెట్ ఏ పబ్లిక్ మీటింగ్ హియర్. आपको
तय करना है कि दिल्ली में सरकार रामजादों की बनेगी या हरामजादों की. Wait. దానికి ట్రూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. You have to decide if you want a government in Delhi to be led by children of Lord Ram or illegitimate children. What is meant by illegitimate? అది అక్రమ- That is అక్రమ సంతానం. మీరు హరాం జాదా మీనింగ్ అదే నేను చెప్తున్నాను సార్. హరాం జాదా అంటే ఈ రాసిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదా, హిందీ రాదా? హరాం జాదా అయినటువంటి పదం అంటే ఖచ్చితంగా మీరు అంటే ఎట్లా రాశారనేది అందుకోసం మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కడెక్కడ మార్చారనేది వర్డ్స్ నేను చెప్పాను నేను. ఆమె మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. మీరు ఆ వర్డ్ ని స్కాన్ చేస్తున్నారు, Correct. నేను మీ కేంద్ర మంత్రిని స్కాన్ చేస్తున్నాను. అది That is the difference మీరు ఏం between చేస్తారనేది you and now. మీకు నేను అనేది అంటే మా అభిప్రాయము దాంట్లో ఉన్నటువంటి దాని వర్డ్ యొక్క కరెక్ట్ ట్రూ మీనింగ్ నాకున్న అర్థమైనటువంటి మీనింగ్ అది మోసగాళ్ళ ఏమైనా హరాం జాదా అనేటువంటిది. ఏమైనా ఈ అక్రమ ఇలాంటి మార్కులు అనడం వేరు, ప్రామినెంట్ అక్రమ సంతానం అనడం వేరు. అందుకోసం అక్రమ హరాం కాబట్టి జాదా అనేది ఆ అక్రమ word సంతానం అది. మీనింగ్ అయితే మరి దీన్ని కొత్త డిక్షనరీ నిజంగా ఈ దేశంలో నిజంగా పొరపాటు జరిగింది కాబట్టి తను వెనక్కు తీసుకున్నాను. No, no. భారతీయ సమాజంలో సమర్థించాల్సిన పనిలే. భారతీయ సమాజానికి విద్యత ఉంటుంది, ఇంతో అంతో పరమత సహనం ఉంటుంది కాబట్టి ఇంతో అంత కాదు, మొత్తం ఉంటుంది. అదే ఉండబట్టి దీన్ని ఎలాబరేట్ గా చూడట్లే. ఈమె చేసిన వ్యాఖ్యల్ని ఇంకొంచెం ఎలాబరేట్ గా చూస్తే అది మతం రంగు పూసుకునే ప్రమాదం కూడా ఉంది. ఎవడో ఇంకొకటి దీని భుజాన వేసుకొని రెచ్చగొడితే పెద్ద ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం కదా, ఆ స్థాయికి వెళ్తుంది. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. నరేంద్ర మోడీ గారికి మీకు ఏమైనా పరిచయం ఉంటే చెప్పండి, ఆమెను బర్తరఫ్ చేయమని చెప్పి. రైట్, ఇక మనం ఇంకొక విషయంలోకి వస్తే ముందుగా రవీంద్ర గారు మీరు చెప్పండి. యాదగిరి గుట్టకి 3 హెలికాప్టర్స్లో వెళ్ళారు ఆ రోజు కేసీఆర్ గారు. వెళ్ళి ఒక రౌండ్ వేసి అక్కడ డెవలప్మెంట్ ఎవరు తప్పట్ల, దాన్ని ఒక తిరుమల ఒకటే హెలికాప్టర్, పోను ఒకటే హెలికాప్టర్. రైట్, మీరు అన్నట్టు ఒకటే హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ వెళ్ళి ఒక 3 రౌండ్లు వేశారు. 3 హెలికాప్టర్లు ఒక రౌండ్ అని నేను అన్నాను, ఒక హెలికాప్టర్ వెళ్ళి 3 రౌండ్లు రైట్ 3 రౌండ్లు వేశారు. దాన్ని ఏదో రోమ్ లాగా చేయాలనుకున్నారు, లేదా తిరుమల కంటే గొప్పగా చేయాలి, మంచిదే, టూరిజం డెవలప్ చేయాలి, ప్రత్యేకించి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలనుకున్నారు, బాగుంది. కానీ మీకు ఎక్కువ తెలిసి ఉండాలి మీ జిల్లా. ఆయన ఆ హెలికాప్టర్లో ఆ 3 రౌండ్లు వేసి వచ్చిన తర్వాత అక్కడ ధరలు 300 రెట్లు పెరిగాయనేది జగమెరిగిన వాస్తవం. అక్కడ భూముల ధరలు ఆ 3 చక్కర్ల తర్వాత 300 రెట్లు పెరిగాయి. ఇది పెరిగాయి, సహజము, పెరిగాయి కూడా. ఇవాళ 11 గంటలకి 4 హెలికాప్టర్లు వెళ్తున్నాయి 2 జిల్లాలు, 3 జిల్లాల చుట్టూ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ. దేనికి? ఫార్మా సిటీ అండ్ ఫిల్మ్ సిటీ, చిత్రనగరి పేరుతో ఫిల్మ్ సిటీ కొన్ని 100,000 ఎకరాల్లో నిర్మించాలనేది మంచిదే, అది కూడా మేము తప్పుపట్టట్లే. వెళ్తూ రంగారెడ్డి జిల్లాలో ముచ్చెర్ల గ్రామంలో దిగుతారు. అక్కడ 4 హెలికాప్టర్లు దిగుతాయి. దిగి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏదో పెట్టారు, ఇక్కడ ఫార్మా సిటీ పెడితే ఎలా ఉంటుంది ఏంటి, ఎంత ల్యాండ్ కావాలని. మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతారు. అయ్యి రాచకొండ గుట్టలకు వస్తారు. ఏది రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకుని ఉన్న రాచకొండ గుట్టల్లోకి వచ్చి అక్కడ చిత్రనగర్ పేరుతో అక్కడ నిర్మిస్తే ఎలా ఉంటుంది అక్కడ దిగి మళ్ళీ అక్కడ ఏదో ఒక సమీక్ష పెట్టుకొని వెళ్తారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రామోజీ ఫిల్మ్ సిటీకి ఎక్స్టెన్షన్ లాగా ఉంది అది, ఆ వ్యవహారం చూస్తుంటే. సో ఈ భూముల ధరలు ఎక్కడికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేస్తున్న భూములు ఏదైతే గొడవ అవుతుందో దాన్ని మించిపోయే ప్రమాదం అయితే ఉంది. ఏంటి మీ ప్లాన్ ఏంటి అసలు? అక్కడ ఉద్దేశం భూముల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అది సెకండరీ. ముందు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కౌన్సిల్లో నూతన పారిశ్రామిక విధానం మీద బాగా చర్చ జరిగింది. ఎక్కడైతే ఫార్మా, ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలోనే చౌటుప్పల్ మండల్లో ఉన్నటువంటి కంపెనీస్ ఇంటర్మీడియట్స్ తయారు చేసేటటువంటి బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నుండి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సందర్భాల్లో అక్కడే కొన్ని 100 ఫీట్ల బోర్వెల్స్ డ్రిల్ చేసి దాంట్లోకి డంప్ చేస్తున్నారు. ఆ ఏరియా మొత్తం చూసినట్లయితే చాలా 100 ఫీట్ల లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఎల్లో రంగు వచ్చేసి దాని టేస్ట్ మారిపోయి ఇటు సాగునీటికి పనికి రాకుండా తాగునీటికి పనికి రాకుండా పంటలు మొత్తం చెడిపోయి నష్టం జరుగుతుంది రైతులకు. ఎప్పుడో ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు మొత్తం గ్రామాలు ఈ మండల పరిధిలో ఇదంతా డెవలప్మెంట్ జరిగింది. దీన్ని ఇక్కడి నుండి ఈ కంపెనీస్ను మనం ఇప్పటికైనా మార్చాలి అనేటటువంటి నిన్న జరిగిన చర్చ తర్వాత ఈ విధంగా రైతులకు నష్టం జరుగుతుంది, దీన్ని ఏ విధంగా మనం మార్పు చేయొచ్చు అనేటటువంటి ఒక మంచి ఆలోచన కేసీఆర్ గారు చేశారు. దాంతో రాచకొండల గుట్ట వైపు వెళ్ళినప్పుడు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఆ గుట్టల మీద ఈ చిత్ర పరిశ్రమను పెట్టినా
రెండవది ఈ ఫార్మా ఏ కూడా సిటీకి? హైదరాబాద్ సిటీగా, రామోజీ ఫిల్మ్ సిటీ? హైదరాబాద్ సిటీకి, అది రామోజీ ఫిలిం సిటీకి దగ్గర ఉండొచ్చు మీరు అన్నట్లుగా కాదనలేవు. అంత మాత్రాన అది రామోజీ తీసుకొచ్చిండు కాబట్టి వచ్చింది అని అయితే అది కరెక్ట్ కాదు. నేను అనలేదు ఆ మాట. మీ కాన్సెప్ట్ మాట అనలేదు. మీ కాన్సెప్ట్ ఆ వర్డ్ను బట్టి అర్థమవుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ అనుకునే ఉంటాయి ఇంకేస్ కావచ్చు. ఆ లైన్ అంటే ఫిల్మ్ సిటీకి ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. ఆ లైన్ ఆ గుట్టలు మొత్తం ఎక్స్టెంట్ అయినాయి అక్కడి వరకు. అవి ఇప్పుడు పంటలు పండేటటువంటివి కావు. వాటి మీద చిత్ర పరిశ్రమ చేసినట్లయితే ఆ ఏరియా డెవలప్ ప్రభుత్వ భూములేనా? గవర్నమెంట్ నాకు తెలియదు నిజంగా. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నవి, పట్టా ల్యాండ్స్ ఉన్నవి, రైతుల భూములు కూడా ఉన్నాయి. అయితే గుట్టలు చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్. రైట్. అందుకొరకు అక్కడ చేసినట్లయితే అవి సాగుకు యోగ్యమైనటువంటివి కావు. రెండవది సిటీకి దగ్గరలో ఉంటుంది చిత్ర పరిశ్రమకు, ఇటు ఫార్మాకు. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఫార్మా ముచ్చర్లో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లో ఉంది. అయితే వీటికి దూరం ఒకటి నిర్వివాదాంశంగా ఈ రెండు అవసరమే. ఫార్మా హైదరాబాద్ ఫార్మా హబ్ ఇండియాలోనే ఆసియాలోనే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ తీసుకుంటున్న లైన్ రకరకాల అనుమానాలకు అవకాశం ఇస్తా ఉంది ప్రకాష్ రెడ్డి. అయితే ఒక్క నిమిషం, దీంట్లో మీరు అన్నట్లుగా ఏ పని మొదలు పెట్టినా దీని వెనకాల ఏదో ఉంది, ఎవరో వ్యక్తులు దీన్ని చేయిస్తున్నారు అనేటటువంటి ఆలోచన కాకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం తీసుకొని ఆలోచన చేస్తే ఆ గుట్టలు డెవలప్ అయితే అక్కడ ఒక పరిశ్రమ వస్తుంది, నల్గొండ జిల్లాలో డెవలప్మెంట్ అవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భూములు రేట్లు వచ్చినట్టయితే మామూలు రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడు, నష్టం లేదు. రెండవది, గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఉన్నటువంటి రింగ్ రోడ్డుకు లోపల ఉన్నాయి. ఇదంతా సిటీ డెవలప్ అయింది. సిటీ డెవలప్ అయిన తర్వాత వీటిని తీసి దూరంగా తీసుకుపోయి అవుటర్ రింగ్ రోడ్డుకు ఇంకా దూరంగా తీసుకుపోయి పెట్టడం వల్ల ప్లాన్ థర్డ్ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ ఏదో ఉంది, దాంతో మనకు సిటీలో ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరగదు. హైదరాబాద్ మొన్న కౌన్సిల్లో కూడా మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది సిటీ. ఆ ఇండస్ట్రీస్ ఇంకా దూరంగా తీసుకు ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉన్నటువంటి వెరీ సారీ రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు విజయవాడ నుంచి నాకు లైవ్ లో ఉన్నారు. నేను సాధ్వి రితంబర్ గారి సాధ్వి జ్యోతి గారి మీద ఆగ్రహంతో నేను మిమ్మల్ని మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ ప్రసాద్ గారు. ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్స్ చెప్పండి. ఐఎమ్ వెరీ సారీ. లిటరలీ నేను ఆమె చేసిన వ్యాఖ్యల్ని విమర్శించే క్రమంలో నేను మర్చిపోయాను మీరు విజయవాడ నుంచి ఉన్నారనేది. ప్రసాద్ గారు, ఆమె వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలి? ఈ సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రాజకీయాలు ఎటు తీసుకెళ్తున్నారు వీళ్ళు? వ్యాఖ్యానంలోనే అన్ని అంశాలు కూడా దానిలో వచ్చేసినాయి సార్. అంటే మిగిలిన అక్కడ మిత్రులు కూడా వ్యాఖ్యలు వచ్చినాయి. మీ వ్యాఖ్యానంలోనే చాలా అంశాలు వచ్చినాయి. ఒకటి అంటే ఇప్పుడు పార్టీకి వాటికి మిగతా అన్ని పక్కన పెడితే వ్యక్తిగా వీరు ప్రతినిధులుగా ఉన్నటువంటి సంస్థలు ఎట్లయితే ప్రాతినిధ్యం వహిస్తా వచ్చారో వారి యొక్క ప్రభావం ప్రధానంగా వీరి మీద పడతా ఉంది. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేటువంటి వారిని మనం గమనంలో తీసుకుంటే ఇక్కడ వాస్తవానికి ఏ విధమైనటువంటి అర్హతలు లేకుండా రాజకీయాల్లో వచ్చే ఏకైక రంగం ఏదైనా ఉందంటే రాజకీయ రంగమే. సరే, నేను ఈ ఒక్క వ్యక్తి గురించే మాట్లాడట్లేదంటే ఎవరైనా కూడా. కాబట్టి వారు వచ్చే ముందు ఆ ప్రవేశించి ప్రాతినిధ్యం వహించే సందర్భాల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం. దేశానికి ప్రత్యేకించి ప్రాతినిధ్యం వహించేటప్పుడు లౌకికమైనటువంటి దేశం అని చెప్పి మనం ప్రకటించుకుంటా ఉన్న సందర్భంలో చేసే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనప్పటికీ కూడా వాళ్ళ అరుణ్ జైట్లీ గారు అట్లాగే వెంకయ్యనాయుడు గారు బహిరంగంగానే దాన్ని ఖండించడం జరిగింది సార్. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ వివాదం స్పష్టం చేస్తా ఉంది. అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడినా దానికి అంత ప్రాముఖ్యత ఉండదేమో కానీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి అధిక ప్రాముఖ్యత ఉంటుంది అనేది ఈ వ్యాఖ్యలు తెలియజెప్తా ఉన్నాయి సార్. ఇంకొక అంశం. సరే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. చెప్పండి. చేసేటువంటి పథకాలు, సరే వారు ప్రవేశపెట్టేటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు అవన్నీ వారు ప్రణాళిక రచించుకుంటారు. అయితే ఈ రోజు మీరు పత్రికల్లో ప్రధానంగా వార్త చూస్తే ఇక్కడ వచ్చింది సార్, మరి అక్కడ కూడా వచ్చి ఉండాలి. అదే నల్గొండ జిల్లాలో ఏదైతే రాచకొండ గుట్టలని చెప్తా ఉన్నారో వీళ్ళు అక్కడ అభివృద్ధి చేద్దాం ఉన్నారో, అదే నల్గొండ జిల్లాలో ఒక పరిశ్రమని మేము నడపలేకపోతా ఉన్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారు ఏం చేయలేకపోతా ఉన్నారు, మేము ఆంధ్రప్రదేశ్కి తరలిస్తా ఉన్నాం అని చెప్పని ఆ ఎండి గారు 200 కోట్ల రూపాయలు తరలించడానికే నష్టం జరుగుతుంది మాకు అని చెప్పి ఇచ్చారు సార్ ఆ పరిశ్రమ. అంటే నేను అనేది ఈ రోజు ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు.
ఏ పత్రిక అండి అది? ప్రసాద్ గారు ఏ పత్రికలో చూసారు మీరు? I'm sorry, నేను చూడలేకపోయాను. డబ్ల్యూటీసీ అది మన వాళ్ళు కామినేని వారికి సంబంధించిన ఇండస్ట్రీ సార్, అది కామినేని శశిధర్ గారు ఇచ్చారు నా దగ్గర. ఓకే 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 రైట్. అనేది ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు Right. ఉద్యోగస్తులందరూ So, అంటే కూడా, అదే, ఒక- దానిలో కార్మికులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి దాన్ని ఏదో నడవనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి దానిలో వచ్చినటువంటి వార్త అయితే ఇప్పుడు ఈ రోజు రైట్ రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు కొంచెం ప్రకాష్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? అంటే ప్రసాద్ గారు చెప్పిన విషయం వేరు, వీరు చెప్పినంత నేను ఒక 2 విషయాలు చెప్తానండి. నల్లగొండ ఇప్పుడైతే ఫార్మాసిటీ అనుకుంటున్నారో అది రంగారెడ్డి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు మధ్యలో ఉండేటువంటి సరికొండ గుట్టలు అంటారు. తాటిపర్తి సరికొండ గుట్టలు అంటారు వాటిని కూడా. ఓకే. అది 2 బార్డర్ అంటే ఇటు పక్క రంగారెడ్డి జిల్లా ఉంటుంది, అటుపక్క మహబూబ్నగర్ జిల్లా ఉంటుంది. ఒకప్పుడు రిలయన్స్ కోసం ఒక SEZ పెట్టాలనేటువంటి 25,000 ఎకరాల యొక్క ల్యాండ్ కూడా అదే ప్రాంతం. అది ముచ్చర్లు అంటే దానికి ఆనుకునే ఉంటుంది ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో. నేనేంటంటే ఇప్పటికి మీరు చెప్పినట్టు దోతిగూడెం కానీ చౌటుప్పల్ కానీ ఇటువంటి అయితే ప్రాంతాలు ఉన్నాయో రాచకొండ గుట్టలకు అటువైపు అంటే వెస్ట్ వైపు ఉన్నటువంటి నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఈ బల్క్ డ్రగ్ ఎఫ్లూయెంట్ ప్లాంట్స్ లేకపోవడం వల్ల మీరు చెప్పినట్టు నీళ్లు ఇడుస్తున్నారు కదా భూమి లోపలికి, రాబోయేటువంటి 10 తరాల పాటు ఇది పొల్యూషన్ అయి ఉంటుంది. అందుకోసం హైదరాబాద్ ఫార్మాసిటీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో ఐడిపిఎల్ పెట్టినప్పుడు ఐడిపిఎల్ యొక్క ఎఫ్లూయెన్స్ మొత్తం కూడా మేము అప్పుడు ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం, మీకు డయాగ్రామ్ కావాలంటే పాత డయాగ్రామ్ కూడా దొరుకుతుంది, మూసీలో కలుపుతామని చెప్పి ఆరో చెప్పారు. రష్యన్ కొలాబరేషన్ తో పెట్టినటువంటి ప్లాంట్ అది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మన యొక్క ఫార్మా ఇండస్ట్రీస్ ఏవి కూడా లేవు. ఈరోజు దివీస్ ల్యాబొరేటరీస్ అనేది చౌటుప్పల్కి వచ్చినటువంటి శాపం. అది ఉద్యోగాలు కాదు అవి, దివీస్ ల్యాబొరేటరీస్. ఏ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ పెట్టినా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అసలు అందుకోసం నేననేది ఏమంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఫార్మా హబ్ అంటే దీంట్లో బల్క్ డ్రగ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్స్ ఉన్నాయి, అదే విధంగా ఫార్ములేషన్స్ కూడా ఉంటాయి. ఫార్ములేషన్స్ నాన్ పొల్యూషన్ కంపెనీస్. అందుకోసం నేనంటే ఉంది చూసానండి, నా దగ్గర ఉంది అది పేపర్. నేననేది ఏమంటే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా అట్మాస్ఫియర్ అంటే మనకున్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యుయేషన్ లో సముద్రానికి దగ్గర, సముద్రం లోపలికి ఎఫ్లూయెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. అది అమెరికన్ కాన్సెప్ట్ లో కూడా అమెరికన్ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ వచ్చేటువంటి రెసిడ్యూ వచ్చేటువంటి కంపెనీస్ అన్ని కూడా సముద్రం దగ్గర ఉంటాయి. ఫార్ములేషన్స్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్, కొత్త డ్రగ్స్ టాబ్లెట్స్ తయారు చేయడం అనేది ఫార్ములేషన్. పొల్యూషన్ వేస్ట్ బయటకు వచ్చేయన్ని అటుంటాయి. ఇక్కడ ఫార్ములేషన్స్ మంచి మన ఎక్కువ ఫార్ములేషన్స్ కూడా అంటే టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఇవి తయారు చేయడానికి ఒక విషయం గత కొన్ని 2-3 దశాబ్దాలుగా హైదరాబాద్ ఫార్మ్ హబ్ గా ఫార్ములేషన్స్ కూడా అందుకోసం డిఫరెన్స్ చెప్తున్నాను. ఫార్మా హబ్ గా వర్ధిల్లుతోంది, నో డౌట్. నిజానికి హైదరాబాద్ లో ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకో రకం కావచ్చు, హైదరాబాద్ పైన ఫార్మా ఇండస్ట్రీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. దానికి ఇంకొంచెం బూస్ట్ తీసుకొచ్చి ఇంకా బాగా డెవలప్ చేయాలనే విషయంలో కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ కు సముద్రం తెమ్మంటే ఆయన తేలేడు, అది సాధ్యమయ్యే పని కాదు. సో అంటే దాన్ని ఏదో విమర్శించి ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలనే దిశగా మన చర్చ వెళ్ళకూడదు. అట్ ది సేమ్ టైం ఈ భూములకు బూస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ భూముల మీద ఎందుకు మాట్లాడుతుందంటే యాదగిరి గుట్టలో ఎవరో ఒక పెద్ద ఆయన 1000 ఎకరాల 13 ఎకరాలకు ఉన్నారట.